నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో ఈ ఎపిసోడ్లో సార్ ఒక ఇండ్లు పర్టికులర్గా మనం చూసుకుంటే మనీ అట్రాక్షన్ ఖచ్చితంగా జరగాలి అని అంటే ఏ పొజిషన్లో ఉండాలంటారు? అండ్ మనీ అట్రాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి లొకేషన్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, ఇల్లు ఏ విధంగా ఉండాలంటారు? శివ ఓం. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. కాబట్టి ఇంటి అరేంజ్ని చూసి మనం ఇల్లాలి యొక్క డిసిప్లిన్ మనం పసిగట్టవచ్చు. ఆ రకంగా ఇల్లు ఏ రకంగా ఉంటే అది మనీని అట్రాక్ట్ చేస్తుంది, ఇల్లు ఏ రకంగా ఉంటే అబండెన్స్ ఆఫ్ లక్, ప్రాస్పరిటీ, ఐశ్వర్యం అనేది ఆ ఇంటికి వస్తుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇందులో ప్రధానంగా నీట్నెస్ అనేది ఫస్ట్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని చెప్పారు. అని అంటే పరిశుభ్రత అనేది ఎక్కడ ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. అవును. కాబట్టి ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండాలి. నీట్గా ఉండాలనంటే రోజు 2 సార్లు క్లీన్ చేసేసుకోవాలి. కాకపోతే అట్లీస్ట్ ఒక్కసారైనా మనం కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ క్లీన్ చేస్తూ మనము లక్ను తర్వాత ప్రాస్పెరిటీని అట్రాక్ట్ చేసే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే ఆ క్లీన్ చేసే వాటర్ ఏదైతే ఉంటుంది కదా, దాంట్లో జనరల్గా డిజిన్ఫెక్టెంట్స్ అవి వేస్తుంటారు. అవి కాకుండా మీరు సాల్ట్ వేయండి. అందులో సాల్ట్ కూడా టేబుల్ సాల్ట్ కాదు, రాక్ సాల్ట్. యాజ్ ఇట్ ఈజ్గా ఎలా సముద్రం నుంచి వస్తుంది కదా, అటువంటి రాక్ సాల్ట్ మీరు వేసి ఆ నీళ్ళతో మీరు మొత్తం క్లీన్ చేయండి. సీ ద వండర్ వాట్ హ్యాపెన్స్. ఎప్పుడైతే మీరు సాల్ట్ వేసి ఇళ్ళకు మొత్తం క్లీన్ చేస్తారో నెగిటివ్ ఎనర్జీ అంతా అట్రాక్ట్ చేసి మొత్తం తీసేస్తుంది. సాల్ట్కు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే గుణం ఉంది. కాబట్టి ఆ రకంగా చేయొచ్చు. కానీ ఇక్కడ వీక్లో 2 రోజులు మాత్రం సాల్ట్ బదులు పసుపు వాడాల్సి ఉంటుంది, టర్మరిక్. ఓకే. ఏ రోజులు అని అంటే గురువారం. మనం ఇంతకుముందు ఒకటి కలర్స్ గురించి వీడియో చేశాం కదా. గురువారం అంటే గురువుకు సంబంధించింది, బృహస్పతి. ఆ రోజు ఎల్లో, కాబట్టి పసుపు ఉండాలి. ప్లస్ శుక్రవారము లక్ష్మీ వారం కాబట్టి ఆ రోజు కూడా పసుపు. ఈ 2 రోజులు పసుపు వేసి క్లీన్ చేయండి, మిగతా రోజులంతా సాల్ట్ వేసి క్లీన్ చేయాలి. సో ఈ ఎల్లో అనేది ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, రైట్. ఈ రకంగా క్లీన్లీనెస్ అనేది ఉండాలి. ఇంకొకటి, చాలామంది ఇండ్లు చూస్తుంటారు, క్లీన్గా పెట్టుంటారు, కానీ అలా పైకి చూస్తే బూజు కనపడుతుంది. స్పైడర్ ఈజ్ ద మోస్ట్ డేంజర్. ఒక ఇండ్లు మీకు బాగా గుర్తుంటుంది, సినిమాలు ఎక్కడైనా కానీ ఒక పాడుబడిన ఇల్లు లేదా ఒక ఇది చూపించాలంటే ఏం చూపిస్తారు? ఫస్ట్ బూజు చూపిస్తారు. అంటే ఏమని అర్థం? అది నాశనం అవ్వాలనంటే బూజుతోనే మొదలవుతుంది ఏదైనా కానీ. కాబట్టి అరుంధతి బంగ్లా మాదిరి ఇండ్లు ఉండకూడదని అంటే ఫస్ట్ మీరు బూజును క్లీన్ చేయాలి. స్పైడర్స్ ఉంటే బూజు ఎలా పెరుగుతుందో అప్పుల అనేది అలా పెరిగి ఆ స్పైడర్ ఏం చేస్తుంది? స్పైడర్ నేచర్ ఏంటి? అన్నిటికంటే డిఫరెంట్గా వేట చేస్తుంది స్పైడర్ అనేది. అందరూ పులి తర్వాత సింహం ఏదైనా తీసుకోండి, జంతువులు వేటాడాలంటే ఏం చేస్తాయి? అవి అడవికి వెళ్ళి తను ఉన్న గృహం వదిలేసి వేటాడి ఆహారాన్ని తెచ్చుకోవడమో లేకపోతే తినేసి రావడమో చేస్తాయి. ప్రకృతిలో అన్నీ ఇలానే చేస్తాయి. కానీ కొన్ని జంతువులకు మాత్రం ప్రత్యేకత ఉంది. అందులో స్పైడర్ ఒకటి. అదేం చేస్తుందంటే అక్కడికి పోదు, ముందు ఒక వల అనేది అల్లుతుంది. దాన్నే స్పైడర్ నెట్ అంటారు. ఇప్పుడు మనం అనుకునే ఇంటర్నెట్లో ఇరుక్కుపోతున్నాం కదా, అలాగా స్పైడర్ నెట్ అంటారు. కాబట్టి అది ఎంత పర్ఫెక్ట్గా అల్లుతుందని అంటే గాలి వీచినా ఏమీ కాదు, ఎంత పెద్ద గాలి వీచినా ఏం కాదు. అది స్పైడర్ నెట్ అల్లి అలా కూర్చుంటుంది అంతే, ఒక చోట అంతే. ఏమవుతాయి? దాంట్లో ఈగలు కీటకాలు వచ్చి ఇరుక్కుపోతాయి, అది తినేస్తుంది. ఏం నేర్చుకోవాలి దీని నుంచి? స్పైడర్ ఉండకూడదు, మీరు తీసేసేయండి పర్లేదు. కానీ మనకు లైఫ్లో ఏం నేర్పిస్తుంది స్పైడర్ అనేది అంటే ఒకటే చోట కూర్చొని మనము సంపాదన చేసుకోవచ్చు, కస్టమర్లను కూర్చున్న చోటుకే అట్రాక్ట్ చేసుకోవచ్చు. అటువంటి స్పైడర్ నెట్ మీరు తయారు చేసుకోవచ్చు. రైట్, దాని మీద తర్వాత మాట్లాడదాం. ఇంట్లో స్పైడర్ కానీ స్పైడర్ నెట్ కానీ ఉండకూడదు. బూజు అనేది ఆ ఇంటికి అరిష్టాన్ని తెచ్చిపెడుతుంది తప్ప అదృష్టాన్ని తెచ్చిపెట్టదు. లక్, ప్రాస్పరిటీ అనేది వెళ్ళిపోతాయి ఇదన్నట్టు. ప్లస్ ఇక్కడ 2 స్పెసిఫిక్ టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్లో డోర్ ఎప్పుడూ క్లోజ్ చేయకూడదు. ఏవంటే ఇంటి యొక్క ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో మనం వెళ్ళడం, ఆ ప్రధాన ద్వారాన్ని మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 6 o'clock అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు తెరిచిపెట్టాలి.
ఏం జరుగుతుంది తెరిచిపెడితే అని అంటే ఆ టైంలోనే ప్రాస్పరిటీ అనేది వస్తుంది. మార్నింగ్ 6 o'clock అని అంటే సూర్యుడు ఉదయించే టైంలో సకల చరాచరి ప్రకృతికి దినం మొదలవుతుంది ఆ రోజు. ఆ టైంలో ప్రాస్పరిటీ ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఈవినింగ్ టైంలో 6 తర్వాత ఆ టైంలో ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ ఎండింగ్ ఎప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్. మనం మెడిటేషన్ చేసేది కూడా ఎందుకు మనం స్టార్టింగ్ ఎండింగ్ అని చెప్పామనంటే అంత ఇంపార్టెంట్ అన్నట్టు. కాబట్టి ఆ టైంలో కంపల్సరీగా ఇల్లు తెరిచే ఉండాలి, ఇల్లు ముయ్యకూడదు. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు. 6:30, 7 తర్వాత క్లోజ్ చేసేయచ్చు. కాబట్టి ఇండ్లు మనీని అట్రాక్ట్ చేయాలన్నా, అబండెంట్ ప్రాస్పరిటీ తర్వాత మీకు ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేయాలనంటే ఈ టైమ్స్లో ఇల్లు మీరు డోర్ మూసి ఉండకూడదు. ఓకే, రైట్. తర్వాత ఇంట్లో నెగిటివ్ వర్డ్స్ అనేది చెప్పకూడదు. నెగిటివ్ వర్డ్స్ అని అంటే కొన్ని చెప్పలేం మనం వీడియోలో. అటువంటి వర్డ్స్ అనేటివి అసలు ఉండకూడదు. అని అంటే అబ్యూజ్ అయ్యే వర్డ్స్ అనేది వాడకూడదు అసలు. ఓకే. ప్లస్ ఏదైనా మనం చెప్పేదాన్ని స్టైల్గా ఈ లక్ వచ్చే స్టైల్లో చెప్పాలి. లక్ వచ్చే స్టైల్లో ఎలా చెప్పొచ్చు అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బియ్యం అయిపోయినాయి లేదా రైస్ అయిపోయింది అన్నప్పుడు ఏం చెప్పాలి? రైస్ నిండుకున్నాయి అని చెప్పాలి. అవును. రైస్ అయిపోయినాయి ఖాళీ అయింది అని చెప్పకూడదు. ఖాళీ, అయిపోయినాయి, కాదు, లేదు, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. నువ్వు చేయలేవు. ఎందుకు పిల్లలు ఇప్పుడు స్ట్రెస్కి వెళ్ళిపోయి చెప్తారు 24 గంటలు వాడు తినడు, వాడు చేయడు. ఏం చెప్తారు? మా వాడు తినడండి అని చెప్తాడు. వాడు వింటుంటాడు, ఓహో నేను తినను. బంధువులకు చెప్తాడు. ఇవి చెప్తా ఉంటే యూనివర్స్ కూడా అదే గ్రాస్ప్ చేస్తుంది, ఓహో పిల్లాడు తినడు. ఆ రకంగా ఆ నెగిటివ్ వర్డ్స్ వాడొద్దండి. ఓకే. రివర్స్లో చెప్పండి, మా వాడు బాగా తింటాడండి అని చెప్పండి, వాడు తింటాడు. ఆ రకంగా నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడు చెప్పొద్దండి. నిండుకున్నాయి అని చెప్పండి. ఏమండి బియ్యం నిండుకున్నాయి తీసుకురండి అని చెప్పాలి. షూర్. ఆ రకంగా ఏదైనా కూడా డబ్బులు అయిపోయినాయి అని ఎప్పుడు చెప్పకూడదు. ఆ ఇంట్లో డబ్బు ఎప్పుడూ నిలబడదు. డబ్బులు నిండుకున్నాయండి, మీరు డబ్బులు బయట నుంచి తెచ్చి ఇవ్వండి అని చెప్పాలి. ఆ నిండుకున్నాయి అనే వర్డ్స్ మీరు వాడినప్పుడు ఆ యూనివర్స్కు ఏం సిగ్నల్స్ వెళ్తాయి? నిండగా ఉంది, ఇల్లు నిండుగా ఉంది అని అంటే అన్నిట్లో పుష్కలంగా ఉన్నాయి. అది ఫుడ్ కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా లక్ కావచ్చు. ఆ రకంగా మనము చెప్పాలి. ప్లస్ ఇంకొకటి, నార్త్ ఫేసింగ్ ఏదైతే కిటికీలు ఉంటాయి కదా, నార్త్ వైపు అంటే ఉత్తరం దిక్కు, ఆ కిటికీలు ఎప్పుడూ ఓపెన్ ఉండాలి. ఓకే. క్లోజ్ ఎప్పుడు చేయకూడదు. సౌత్ వైపు, వెస్ట్ వైపు ఉన్న కిటికీలు ఎప్పుడు మూసి ఉండాలి. జనరల్గా మనకు మన భూమి కూడా ఒక మ్యాగ్నెట్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. నార్త్ సౌత్కు ఆ వేవ్స్ అనేది ట్రావెల్ అవుతాయి. నార్త్ నుంచి సౌత్కు ట్రావెల్ అవుతాయి. అలాగే లక్ ప్రాస్పరిటీ కూడా నార్త్లో ఎండ్ అయ్యి సౌత్కు వెళ్తుంది. మనం సౌత్లో కిటికీ ఓపెన్ చేస్తే అలా వచ్చి లక్ అలా వెళ్ళిపోతుంది. దాంతో ఉపయోగం ఉండదు. మన దగ్గర లక్ నిలబడాలి అని అంటే ధనం కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటుంది. చూడ్డానికేమో కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది, వస్తుంటాయి పోతుంటాయి, చేతిలో నిలబడదు. కాబట్టి మనం ఏం చేయాలి అప్పుడు? వెరీ సింపుల్, సౌత్ గేట్ క్లోజ్ చేసేయాలి. సౌత్ కిటికీ అనేది ఓపెనే ఉండకూడదు. ఓకే, రైట్. మరి సౌత్లో కిటికీలు ఎందుకు ఉంటాయనంటే అది అనవసరం. ఎందుకు ఉంటాయి అనేది అనవసరం. సౌత్ వైపు ఎప్పుడైతే మన ఇంట్లోకి ప్రాస్పరిటీ కానీ ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ వస్తే అక్కడక్కడే తిరిగి అక్కడే ఉండాలి తప్ప బయటికి వెళ్ళకూడదు. అది దీని సూత్రం అన్నట్టు. కాబట్టి మనకి ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది? తూర్పు నుంచి, ఉత్తరం నుంచి మాత్రమే పాజిటివ్ వేవ్స్, పాజిటివ్ ప్రాస్పరిటీ వస్తుంది. కాబట్టి అక్కడ వచ్చినవి మనం ఎక్కడెక్కడ క్లోజ్ చేయాలి? సౌత్ క్లోజ్ చేయాలి, వెస్ట్కి కూడా క్లోజ్ చేసి పెట్టాలి. కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఇంటిలో వచ్చిన ప్రాస్పరిటీ లక్ను మీరు ఎలా పట్టి ఉంచుతారో అలాగే మీరు సంపాదించిన ధనం కానీ, మీకు వచ్చే క్రెడిట్, వచ్చే జీతం కానీ, లేకపోతే వచ్చే బహుమతులు ఏవైతే ఉంటాయి కదా, బోనస్, ఇవన్నీ అవి అంతకంతకు రెట్టింపు అవుతాయి తప్ప ఖాళీ అయిపోవు. వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో సార్, మనీ అట్రాక్షన్ కానీ, అంటే మనీ మెడిటేషన్ కానీ, మనీ పవర్ కానీ, అండ్ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి కానీ, మనీ అఫర్మేషన్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ప్రతి వీక్ క్లాసెస్ జరుగుతున్నాయండి. మీరు కింద కనపడిన స్క్రోలింగ్ మీద నంబర్లకు మీరు కాల్ చేసి మీకు ఏ సబ్జెక్ట్ మీద మీకు అవసరం ఉందో చెప్పేసి ఆ సబ్జెక్టుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ప్లస్ అలాగే మనీతో ఇబ్బంది పడేవాళ్ళు, ఎక్స్ట్రా మాకు దాన్ని సంపాదించిందంతా దానికే సరిపోతుంది, లేదా లోటు బడ్జెట్లో ఉంది, అప్పుల్లో ఉంది అని అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనము స్పెషల్గా బిఎంఈటీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఆ క్లాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు నంబర్కు కాల్ చేస్తే వాళ్ళు అన్ని వివరాలు ఇస్తారు. ఎక్స్ట్రా సంపద కావాలనుకున్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అఫర్మేషన్ ఏం చెప్తున్నారండి వీడియోకి?
అఫర్మేషన్ వచ్చేసి హౌస్ గురించి, మనం హౌస్ నీట్నెస్ ఇవి చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి అఫర్మేషన్ వచ్చేసి హౌస్ గురించి చెప్పుకోవాలి. ఇంటి నుంచి ప్రాస్పెరిటీ బాగా కావాలనుకున్న వాళ్ళు ఈ చెప్పినవన్నీ ముందు ఫస్ట్ పాటించాలి. కాబట్టి మన మనసు కూడా ఎప్పుడు బాగుంటుంది, ఇండ్లు బాగా నీట్గా అన్నీ ఉన్నప్పుడు బాగుంటుంది. కాబట్టి ఈ అఫర్మేషన్ కూడా సక్సెస్ అవ్వాలంటే ముందు నీట్గా ఉండాలి. కాబట్టి నీట్గా పెట్టిన తర్వాత అఫర్మేషన్ ఏం చెప్పుకోవాలని అంటే, నేను ఉంటున్న ఈ ఇల్లు నాకు అనంతమైన ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ వ్యూవర్స్.